ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. జూన్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్ర లయోలా కాలేజ్, విజయవాడ. ఇప్పటికే ఈ ఆరాధనకు వేల మంది ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు, బలమైన దేవుని శక్తిని పొందుకున్నారు. అపోస్తులు ఆది కాలంలో జరిగిన అద్భుతాలు తిరిగి మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో జరిగిస్తున్నాడు. నువ్వు కూడా పొందుకోవాలని ఆశ ఉందా? కలిసి రండి, దైవ కార్యాలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదిన మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మరి లేవగానే యేసయ్యకు థ్యాంక్స్ చెప్పారా? ఎందుకనంటే దేవుడు మనందరినీ ప్రేమించి మరి గడిచిన 5 మాసాలు అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చారు కదండి. మరి ఈ దినము మరొక నూతనమైన నెలను చూసే మహాకృపను ప్రభు మనకిచ్చారు. 6వ నెలలోనికి మనం అందరం కూడా ప్రవేశించి ఉన్నాం. ఎందుకని అంటే ఇది కేవలం దేవుని యొక్క కృపను బట్టే కదండి. మరి మనకంటే బలము కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో ఈ దినాన్ని చూడాలని ఆశ కలిగిన వారు ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు కదా. కానీ ఈరోజు నువ్వు నేను మనము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం యేసయ్య కృపే కదా. మరొక నూతనమైన నెలను చూసే కృపను, భాగ్యాన్ని, ధన్యత ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పారా? మీరందరూ థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముతున్నానండి. మరి ఈ ఉదయకాలం దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అంటే, ఎంత చక్కని దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడంట మన ప్రతి వారి ముఖం మీద ప్రతి భాష బిందుని ఆయన తుడిచేస్తానన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమే కదా. ఈ గడిచిన 5 నెలలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, కన్నీటి పరిస్థితులు, ఆర్థిక పోరాటాలకు వైపు, అనారోగ్య సమస్యలకు వైపు, నిందలు, అవమానాలు, శోధనలు కదా. జీవితంలో ఒక్కొక్కసారి అలసిపోయిన పరిస్థితి, ఈ సమస్యలను ఇక నేను ఛేదించలేను, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు మరి నా వల్ల కావట్లేదు, ఈ యొక్క అప్పులు తీర్చే సామర్థ్యం నాకు లేదు, నా వల్ల కావట్లేదని మరి అప్పు తీర్చలేక ఇన్ని రోజులు ఏడుస్తున్నావు. మరి నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి ఎన్ని దినాలుగా ఏడుస్తూ ఉన్నావు. వైద్యులు విడిచిపెట్టిన పరిస్థితి ఏమో కదండి. అలాగే కుటుంబంలో వస్తున్న సమస్యలు, చాలని జీతాలు, సమస్యలేమో అధికమైపోయినాయి. మరి కానీ జీతం చూస్తే కొద్దిగా ఏం చేయాలో అర్థం కాక, సరైన పోషణ పోషించలేక, మరి వివాహాలు బిడలిగి చేయడానికి సామర్థ్యం లేక, నీ జీవితంలో వస్తున్న శత్రు పోరాటాలు, నిందలు, అవమానాలు, ఇవన్నిటి మధ్యలో ఎంతగా ఏడుస్తున్నావో. వివాహమై చాలా సంవత్సరాలైంది, బిడ్డలు లేరు, అనేక నిందలు పడుతున్నావు, రోజు ఎంతగానో ఏడుస్తున్నావు. నిజం కదా. కన్నీళ్ళకు అనేక కారణాలు ఉంటాయి. ప్రతిరోజు నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో, ఆ సమస్యల వలయంలో చిక్కుకొని అవన్నీ పరిష్కారం కాక, సహాయకులు ఎవరు లేక, మరి ఆ సమస్య నుంచి బయట తీసుకొచ్చే వారు లేక ఎంతగా నలిగిపోతున్నావో. నీ కన్నీళ్ళు చూసిన వారు లేరు కదూ, నేను పట్టించుకున్న వారు లేరు కదూ.
నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు. ఈ సమస్యలు ఇక పరిష్కారం కాదేమో అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నవా, నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారంటే, నీ ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును నేను తుడిచేస్తానన్నాడు. అంటే అర్థమైందా? నీ కన్నీళ్ళకు కారణమైన ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరుస్తానన్నాడు. రోగం నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, అలాగే కోర్టు కేసుల నుంచి నేను విడుదల, అలాగే నీ నిందలన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. నీ గర్భాన్ని ఆయన తెరుస్తాడు. దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు నీ ఉద్యోగాల కొరకు. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయకుడే నడవబోతున్నాడు. ఆయన నీకున్న ప్రతి సమస్యను పరిష్కరించబోతున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, అవును కదా? ఆయన పిల్లలు ఎవరైతే కన్నీళ్ళతో ఉన్నారో వారిని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వారికి ఉన్న ప్రతి సమస్యను ఆయన పరిష్కరించే దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా కన్నీళ్లతో ఉన్న అన్న యొక్క పరిస్థితిని దేవుడు చూశాడు. తన కన్నీళ్లు తుడిచాడు కదా, తన నింద కొట్టివేశాడు, తన అవమానాన్ని తీసివేశాడు, చక్కని బిడ్డలను ఇచ్చాడు కదా. తన ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచేశాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు కనుక దేనికోసం నువ్వు ఏడుస్తున్నావో ప్రతిరోజు ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తానని నీకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కృంగిపోవద్దు బిడ్డ, నీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తున్నాను. నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు సంతోషంతో ఉండని దేవుడు నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దాన్ని హృదయం తీసుకో. నీకు ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, అలాగే వ్యాపార విషయంలో, సేవ విషయంలో, అలాగే నీ చేతి పనుల్లో, అలాగే నీ యొక్క బిడ్డల విషయాల్లో దేనికోసం ఇప్పటి వరకు ఇది ఏడ్చావో పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరుస్తున్నాడు. నీ జీవితంలో ఆనందం ప్రారంభం కాబోతుంది. నీ నోటి నిండా దేవుడు నవ్విపోతున్నాడు. సంతోషాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి ప్రభుని స్తుతించండి. యేసయ్యా, మరి ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి వాని ముఖం మీద ప్రతి భాష బిందును తుడిచేస్తారన్నావు కదా దేవా. ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చండి. నువ్వు ఒక్కడవేనయ్యా మా ముఖం మీద ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయగలిగిన వాడివి. ఎంత శ్రద్ధ అయ్యా నీకు ప్రభా. నిజమే, ప్రతి వ్యక్తిని ఎంత శ్రద్ధగా గమనిస్తున్న దేవుడు ప్రభా. అయ్యా, ప్రతి వారి జీవితంలో అయ్యా ప్రతి సమస్యను అయ్యా తండ్రి నేను చూస్తున్నావు ప్రభానికే స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు కూడా ఎన్ని సమస్యల మధ్యలో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యలతో, నిందల్లో, కోర్టు కేసుల్లో, భూ వివాదాల్లో అయ్యా నేను ఎంతగా నలిగిపోతున్నారో ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి ఉద్యోగ సమస్యలు నాయన ప్రభా, బిడ్డలు లేని పరిస్థితి నాయన, వివాహం కాక ఎంతగా అల్లాడిపోతున్నారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని ఆశ ఉంది, కానీ ఆర్థిక పోరాటాల్లో చదివించుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చెప్పారు తండ్రి, ప్రతి వారి ముఖం మీద ప్రతి భాష మీద తుడిచేస్తారన్నావు కదా అయ్యా. అయ్యా, వారికి ఉన్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. అన్నీ అనుకూలపరచండి. నజరేయుడైన యేసు నామములో ఆర్థిక సమృద్ధి బిడ్డలకు కలుగును గాక. అనారోగ్య సమస్య నుంచి విడుదల కలుగును గాక. వ్యాపారాలు దీవించబడును గాక. చేతి పనులు దీవించబడును గాక. వ్యవసాయ పనులు దీవించబడును గాక. సేవ విస్తరించును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. కోర్టు కేసులో విజయం బిడ్డలకి దయచేయండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నాయన, బిడ్డలు లేని వారికి గర్భాలను దర్శించండి ప్రభా. అలాగే నాయన, వివాహం కాక ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు, మంచి సంబంధాలు దయచేయండి అయ్యా. అయ్యా, ఈ యొక్క ప్రభానాథని మాసంలో వారికి కావాల్సిన ప్రతి అక్కర తీర్చి మీరు మహిమ పొందుకోనమని ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి నిండుగా బ్లెస్ చేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.